హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మనం వినాయకుడు తీసుకురావడం కోసం ఆల్రెడీ మనం బుక్ చేసిన వినాయకుడు ఉంది కదా, ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి మనం వినాయకుడు తీసుకుంటాం. ఈ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ వెహికల్లో మనం వినాయకుడు తీసుకుంటాం. అక్కడికి వెళ్ళాక దారిలో ఏమన్నా చూపిస్తాం. ఇక్కడ వినాయకులు పెట్టేసి ఆల్రెడీ చేసిన వినాయకులు, మన పూజ చేసిన వినాయకులు ఉంటే చూపిస్తాం. అక్కడికి వెళ్ళి మన వినాయకుడు తీసుకొని వచ్చి మన షెడ్ దగ్గర జరిగిన పూజలు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. మొత్తానికి అయితే అక్కడికి వచ్చేసినాం షెడ్లకి. మన వినాయకుడు అక్కడ ఉన్నాడు. ఆ వినాయకుడు మనం టాటా తీసుకొచ్చాం కదా, అందులో లోడ్ చేసుకొని మనం వెళ్ళినాక చూద్దాం. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఇందులో పెట్టేది ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. సీనన్ వచ్చిండు పాపం, వినాయకుల గ్రూప్లో లేకున్నా కూడా కష్టపడి నీకు వినాయకులు తీసుకొని పోతురు. వినాయకులు అయితే లోపలికి ఎక్కించినాం గాయస్. టాటా ఇట్లకి మొత్తం హాలత్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, వానలు పడ్డాయి, అందరూ మొత్తం నడుస్తున్నాం, బురద అయిపోయింది. ఇప్పుడు మనం గుడిసెకాడి వేదాన్ని వినాయకుడు తీసి పెట్టాలి. పెట్టినాక స్నానాలు చేసుకొని వినాయకుడు పెట్టడానికి పూజలు ఉంటే పూజలు చేసుకున్నాక పూజలు చేసిన వీడియోలు కూడా పెడతారు చూడండి గాయస్. ఇక మొత్తానికి అయితే వాన తగ్గింది, మొత్తం ఎండ కొడుతుంది. ఇక పరదలు కూడా నీట్గా గట్టి కట్టేసుకున్నాం, కింది కొట్టేసుకొని ఇప్పుడు ఇది వేరే దారిలోకి వెళ్ళిపోదాము. అంతా పొక్కలు ఉంది ఇదంతా. ఇలా కాకుండా యూటర్న్ తీసుకొని వేరే గల్లోకి వెళ్ళిపోదాము. మొత్తానికి అయితే వినాయకుడిని తీసుకొచ్చి మన షెడ్లో పెట్టినాం. షెడ్లో పెట్టిన వినాయకుడిని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. మొత్తం అయితే పూజ, మొత్తానికి డెకరేషన్ అన్ని కంప్లీట్ చేసి లాస్ట్కి పూజ స్టార్ట్ అయింది. కట్టేసి ఎన్ని రోజులు చెప్పు? 9 రోజుల పాటు నియమ నిష్టలు ఉండాలి, ఉంటా లేకపోతే మంచిది కాదు. ఇది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. రైట్, ఇంకా ముక్క సుక్క నాకు ఏది ఉండదు, ముక్క సుక్క బీడి ఏది ఉండదు. ఓకే. గజానన భగవానకే, గజానన భగవానకే. బాంధవ భామ హృదయ లోలిత ప్రణిత శ్రీధర కోరగ కొనియాడగ గోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యో నమోస్తుతే. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తితరోషాయ సార్వభౌమాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. గణపతి బప్ప మోరియా. మొత్తానికి గుడికి అన్ని కంప్లీట్ అయిపోయినాయి. డే 1 ఈరోజు పడుకున్నాం. ఇక ఫుల్ నిద్ర వస్తుంది. వినాయక చవితి అందరి వినాయక చవితి మంచి సంతోషంగా అయింది అనుకుంటున్నా. అందరు వినాయకులు జాగ్రత్త తీసుకొచ్చి మీ షెడ్లలో పెట్టుకొని జాగ్రత్త పడుకున్నారు అనుకుంటున్నా. వీడియోతో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకున్నాం. పోయి గుడి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసుకున్నాం. అక్షంత దగ్గర మొత్తానికి అయితే పూజ ఇట్లా కంప్లీట్ అయింది. మార్నింగ్ పూజ కంప్లీట్ అయినాక లైట్లు వేద్దాం అనుకున్నాం. అది ఇంట్లో మొత్తం లైట్ నింపుదాం అనుకున్నాం, అందుకే లైట్లు తీస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఆ స్టార్టింగ్ ఆ చెట్ల వరకు చేస్తాము. అని నైట్లో చూపిస్తాం. ఇంకా వీడియో లైటింగ్ వేసినాక ఎప్పుడైతే ఫస్ట్ ఇప్పినాక ఫస్ట్ అవి అన్ని చెకింగ్ చేస్తారంట. నేను ఆల్రెడీ వేస్తారేమో అనుకున్నా, నేను వేస్తారని చెప్పి నేను చెప్పిన. జై బోలా గణేష్ మహారాజ్కి. ఈరోజు డే 3. ఇప్పుడే పూజ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇక పోయి టిఫిన్ ఇట్లా చేసుకొని పరదలు కట్టేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, మేము ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న లోగో డిజైనింగ్ ఉంది కాబట్టి, సో ఆ లోగో డిజైనింగ్ అందరు వినాయకుల పేరు పెట్టుకొని వాళ్ళ వినాయకులు బ్యాచ్ పెడుతున్నారు కదా,
సో మేము డిసైడ్ అయ్యామంటే మా గల్లీ వాళ్ళ అన్నారందరం డిసైడ్ అయ్యేసి సో మా గల్లీ నేమ్ పెట్టేసి మా కాలనీ నేమ్తో లోగో వేసుకుందాం ఫిక్స్ అయ్యాము. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈరోజు డే 4. సో ఆల్రెడీ మీకు వీడియో పెట్టిన అనుకుంటా. డే 4, డే 3 తర్వాత నాకు ఏదైనా కొంచెం టైర్డ్గా ఉండే, సో వీడియోలు తీయలేకపోయినాను. సో ఈ రోజు నుంచి వీడియోలు కంటిన్యూగా తీస్తాం మనము. ఈరోజు నైట్ వినాయకుడు బ్లాగ్స్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగే సిచ్యువేషన్స్ అని నేను రికార్డ్ చేసి మీకు షూట్ చేసి మీకు చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మీకు డే 3లో చూపించిన అనుకుంటా మాకు మా కాలనీ లోగో అని చెప్పేసి. ఆ కాలనీ లోగోలు ఏమైందంటే దాని లైట్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి. సో అవి ఈరోజు మళ్ళీ తీసుకొచ్చేసినాం. అవన్నీ సెట్ చేసేసి అవి మనము మళ్ళీ అక్కడ పెట్టేసాం. పోల్కి మళ్ళీ అటాచ్ చేద్దాం. పోల్కి అటాచ్ చేసేసి సో నైట్ కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ అయిపోయాక అప్పటి నుంచి నేను వినాయకుడి దగ్గర షెడ్లో జరిగే సంఘటన కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అవి షూట్ చేసి మీ ముందు వేస్తాం. ఇప్పుడే ఫ్రీ అయినా. కొన్ని ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఉంటే వర్క్స్ కంప్లీట్ చేసుకున్నా. నా పర్సనల్ వర్క్స్ ఉంటే పర్సనల్ కంప్లీట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఫ్రీ అయిపోయినా కాబట్టి మనం వినాయకుడి గుడి షెడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ అయితే తమిళ వర్క్ ఉండే. చెక్అవుట్ చేయండి ఛానల్ని, రాజాబెట్ బాయ్స్ అని ఉంటుంది. అందులో నాకు తెలిసి ఆల్రెడీ వీడియో రిలీజ్ అయింది అనుకుంటా. నా వీడియో రిలీజ్ అయ్యే కంటే ముందే ఆల్రెడీ వీడియో రిలీజ్ అయిపోతుంది. మా ఊరికనే వినాయకులు అని చెప్పేసి. ఇప్పుడు మనము గుడి షెడ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో టైం వచ్చేసి అరౌండ్ 3-5 అవుతుంది. సో కళాదాలు పెట్టుకున్నాను సోక్ అనుకోకూరి. వర్క్ చేశాను కదా ఇంతసేపు. సో వీటికి కొంచెం బ్లూరేస్ ఐని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి నేను బ్లూరేస్ పెట్టుకున్నాను. సోక్ మాత్రం అనుకోకండి. సరే షెడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఆడుకోనికి వచ్చినా మా కూతురుతో. ఇగో ఇప్పుడే షెడ్ కాడికి వచ్చిన. షెడ్ లోపలికి వెళ్ళి మనం క్లీన్ చేసుకుందాం లోపల. ఇక మొత్తం ఏదైతే ఫిట్ చేస్తున్నారు పైన లైట్లు మళ్ళీ తీసుకొచ్చి. గుడాలు, సిరా, ఇదేంటిది పులిహోర. సో ఈ 3 నువ్వు తయారైనావా? పూజ మీద కూర్చోడానికి రెడీ అయినావా? ఇటు చూడు. రెడీ అయినా అని చెప్పి ఇట్లా చెప్పు. రెడీ అయినా అని చెప్పు. మంచిగా చెప్పు. చేతులు కట్టుకొని చెప్పు. రెడీ అయినావా? సూపర్, గుడ్. బాయ్ అని చెప్పు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు పంచుతున్నాం ఇప్పుడే. పూజ అయిపోయి ఛాన్స్ సేపు అవుతుంది. పోయి పడుకున్నాక మా అన్న వచ్చి లేపిండు. కోలాఫరం దగ్గర వాటర్ ఇట్లా పెట్టేద్దాం పైపులు అని చెప్పేసి మర్చిపోయిందంట. కోలాఫరం పూజ మీద కూర్చుండేది ఈరోజు. సో మర్చిపోయిందంటే మేము పెట్టడానికి వచ్చినాము. సో ఇది పెట్టినాక పోయి షెడ్ దగ్గరికి వెళ్ళి పడుకోవాలి. ఫుల్ నిద్ర వస్తుంది. ఘోరం అంటే ఘోరం నిద్ర వస్తుంది. కోలాఫరం కాడికి పోయి వచ్చిన పండుకున్నాక ఏమైందంటే ఇగో వీళ్ళు ఆకలి అవుతుందంట చెప్పి పులిహోర తింటుండు. వీళ్ళిద్దరు పులిహోర తింటుర్రు. ఇగో స్కామ్ చేద్దామని చూస్తున్నారు. అందులో స్కామ్ చేస్తారంట. చూడు ఇగో రాత్రి ఎంత అవుతుంది టైము 11:50 అవుతుంది. ఇప్పుడు లేచి పులిహోర తింటుండు. ఆ గిన్నె మొత్తం నింపుకొచ్చిన. గిన్నె మొత్తం తిన్నాడు. ఒక బుక్క కూడా పెడతాడు పాప. మీకు ఈయన గుంజుకొని తింటున్నా అలాగేళ్ళి. ఆయనను ఇగో పసిపిల్ల పోరని లెక్క చూస్తుండే. చూడు ఇగో పాపం. నేను ఈడ కూర్చుంటే ఇవి గిన్నెలు తీసుకొచ్చి నా ముందర పెట్టి వీళ్ళు వీడియోలు తీసుకుంటారు నేనే తిన్నా అని చెప్పి. ఇగో ఆయన రేపు పొద్దున ఇన్స్టాగ్రామ్ లో పెడతారంట. నేను తిన్నా అంటారా రే? అరే అరే నేను మనిషిని అనుకుంటున్నావు ఇంకేమనుకుంటున్నావు రే? ఇందాల వీడియో చూసాను పడుకురిపోయి మళ్ళీ ఎట్లా చేసుకుంటున్నాడు. మళ్ళీ వేసిన దగ్గర ఇగో అడ్డిపాడు తిని వాడు పడితే పోతుంది. తీసుకొచ్చి వీడియో పెడతాను నేను. ఓకే గాయ్స్, బాయ్, గుడ్ నైట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.